హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ఏ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ప్రాపర్టీ వచ్చేసి మనకి మల్టిపుల్ మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 6,300 డిటీసీపీ వెంచర్ ఇది. దీంట్లో మనకి శ్రీగంధం ప్లాంటేషన్ ఉంది, రిసార్ట్ ఫెసిలిటీ ఉంది. మీకు ప్రైస్ అప్రిషియేషన్తో పాటు శ్రీగంధం ఇన్కమ్ కూడా వస్తుంది. ప్లస్ దీంట్లో రిసార్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి కొలనపాక దగ్గర వస్తుందండి, ఆలేరు దగ్గర. ఒకసారి వెంచర్ ఇంకా క్లియర్గా చూద్దామండి. సో సైడ్ డెవలప్మెంట్స్లో ఇది ఒక పార్క్. సో పార్క్ మనకి చాలా బాగా డెవలప్ చేశారు. సో మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో ఇలాగే టోటలీ 5 పార్క్స్ ఉంటాయి. దీంట్లో ఒక పార్క్ డెవలప్ చేశారు, రిమైనింగ్ పార్క్స్ ల్యాండ్ అయితే వదిలేశారు. సో డెవలప్మెంట్ కూడా చేయబోతున్నారు. సో ఇది మన బుద్ధుని విగ్రహము. ఒకసారి మనం క్రౌడ్ చూడండి, ఒక సండే ఎంతమంది క్రౌడ్ ఉంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇన్ని వెహికల్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత బాగా డెవలప్మెంట్స్ చేసి ఉన్న వెంచర్ ఇది. సో ఇక్కడ మనం ప్లాంటేషన్ చూసుకున్నట్లయితే శ్రీగంధం ప్లాంటేషన్ ఉంది. సో శ్రీగంధం ప్లాంటేషన్ మనకి ఆల్రెడీ ప్రతి వెంచర్కి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. శ్రీగంధం ప్లాంట్స్ కూడా చాలా మంచిగా గ్రో అవుతున్నాయి. ఈ సాయిల్కి ఆల్రెడీ సాయిల్ టెస్ట్ చేసి ఇక్కడ పెరుగుతాయి లేవా అని చెక్ చేసి చేశారు. సో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్లాట్కి మనకి శ్రీగంధం ప్లాంటేషన్ ఇస్తారు. సో ఇది కాకుండా మనకి యాజ్ పర్ ది డిటీసీపీ నామ్స్ ప్రకారం డ్రైనేజీ, దీని తర్వాత ఇక్కడ స్టోనింగ్ నంబర్. సో ఎలక్ట్రిసిటీ పోల్స్ ఆల్రెడీ అయిపోయినాయి. కొన్ని ఏరియా ప్లాటింగ్స్ దగ్గర ఆల్రెడీ మనకి వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో శ్రీగంధం ప్లాంటేషన్ ప్రజెంట్ వచ్చేసి మనకి 12,500 రూపీస్ ప్రైస్ ఉండింది. సో ఫ్యూచర్లో మనకి అరౌండ్ 7,500 పర్ కేజీ అవుతుంది. ఒక్కొక్క ప్లాంట్ మనకి ఈజీగా 30 to 50 కేజీస్ మధ్యలో వస్తుందండి. సో మీరు అదే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకి ఆ అమౌంట్లో 50% అయినా మనకి అది చాలా అమౌంట్ వస్తుంది. దాంతోపాటు ఈ 6,500 కూడా 300 కూడా ఉండదు. రేపు పొద్దున మనకి ప్లాట్ వాల్యూ ఎలాగా పెరుగుతుంది. సో ప్లాట్ ఇంక్రీజ్ అవుతుంది, శ్రీగంధం ఇంకా వాల్యూ కూడా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి కొలనపాకకి మీరు ఆల్రెడీ న్యూస్లో చూసింటారు. కొలనపాకకు మనకి గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్కి సర్టన్ అమౌంట్, సమ్ క్రోడ్స్ టుగెదర్ అమౌంట్ రిలీజ్ చేశారు. మంచి టూరిజం హబ్ కాబోతుంది. ఎందుకంటే ఇటు యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి టెంపుల్, కొలనపాక జైన్ టెంపుల్స్ ఇవన్నీ మంచి టూరిజం హబ్గా వస్తున్నాయి. సో ఒకసారి మనం వెంచర్ లోపల చూస్తే ఇది రోడ్స్ కాకుండా మొత్తం వెంచర్కి మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. చూడండి, మొత్తం వెంచర్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంది. మొత్తం కాంపౌండ్ వాల్ అయితే ఉంది. సో దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్, రిసార్ట్ ఫెసిలిటీ అవి కూడా ఇస్తున్నారు. ప్లాట్ కొన్న వాళ్ళకి ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి టోటలీ 5 పార్క్స్ ఉన్నాయి. ఇది టోటల్ వచ్చి 120 ఏకర్స్. మనకి మినిమం వచ్చి 120 స్క్వేర్ యార్డ్స్. మీకు 7,44,000లోనే మీకు ప్లాట్ సొంతం చేసుకోవచ్చు అండి. అందట్టు స్పాట్ రిజిస్ట్రేషన్. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 5 వరకు కూడా వెళ్ళిపోయింది. సో ప్రతి ఫేజెస్లో మనకి అనేది ప్లాట్స్ అనేవి చాలా ఫాస్ట్గా బుక్ అవుతున్నాయండి.